गाइस अंदरिकी नेनु मी कीर्तिप्रिया हैदराबादी। సో ఇదే నా యూట్యూబ్ లో ఫస్ట్ వ్లాగ్ అన్నమాట। అందుకే నేను ఇంత మంచిగా రెడీ అయినా। సో నా ఫస్ట్ వ్లాగ్ ఎక్కడ అంటే నేను ఫలక్నామా అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను। అక్కడతోనే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్ అన్ని। సో నాకు మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి। ఇన్స్టాగ్రామ్లో ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో అలాగే యూట్యూబ్లో కూడా కావాలి। ఇదే నా ఫస్ట్ వ్లాగ్। సో అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోదాం, లెట్స్ గో। సో గైస్ గుడికి అయితే మేము వచ్చేసాము। సో ఇదంతా బయట అనమాట। ఖాళీ ఇప్పుడు పోయి కొబ్బరికాయ తీసుకొని ఎందుకురా మధ్యలో మాట్లాడుతున్నాను నేను అయితే నేను 9:30కి వద్దామని అనుకున్నాను గైస్। సో 9:30కి వద్దామని అనుకుంటే 10:30 అయింది, ఇప్పుడు 11 అవుతుంది। సో గైస్ పూజ సామాన్లు అయితే అన్నీ తీసేసుకున్నాం అనమాట, అమ్మవారికి ఏమేమి కావాలో। సో సీదా వెళ్ళిపోయినాం। కుప్ప అంటే కుప్ప పబ్లిక్ ఉంది, సండే రోజు రష్ ఎట్లుంటుందో తెలుసు కదా మీ అందరికీ। సో ఆలోచిస్తున్నాం అనమాట లైన్లో పోవాలా లేకపోతే స్పెషల్ దర్శనంలో పోవాలా అని। కానీ అమ్మవారి ముందు ఎవరైనా తక్కువనే కాబట్టి సీదా లైన్లోనే పోయినాం। లేట్ అయితే అయ్యిందని అనుకొని అయినా కూడా బ్రహ్మాండంగా జరిగింది దర్శనం అయితే। సో గైస్ అమ్మవారిని నేను నిజంగా అంత దగ్గర నుంచి చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు। చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం। చాలా మహిమగల తల్లి, చాలా అంటే చాలా పవర్ఫుల్। ఎవరైతే మీరు ఇంకా ఈ గుడికి విజిట్ అవ్వలేదో ఖచ్చితంగా మీరు రావాలనే నేను అనుకుంటా। మనం ఏదైనా మనస్ఫూర్తిగా అమ్మ నాకు ఇది కావాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనమాట। అది భక్తులందరూ చాలా బాగా నమ్ముతారు। నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చూస్తూనే ఉండిపోవాలనిపించింది। నిజంగా చాలా బ్రహ్మాండంగా జరిగింది, అయితే బ్లెస్డ్ అనిపించింది, నిజంగా మస్తు అనిపించింది। సో గైస్ మనం కోరుకున్న కోరిక నెరవేరాలి అని అంటే గుడి చుట్టూ ఒక 5 సార్లు ప్రదక్షిణలు చేసి మనం ముడుపు కట్టాలన్నమాట। అట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక డెఫినెట్లీ తీరుతుంది। ఇంకా ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసేసాను అనమాట। ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది। చాలా కష్టమైంది ఒక 5 రౌండ్స్ చేయడానికి। అసలు ఎంత టైం పట్టిందంటే మీరు ఊహించరు, చాలాసేపు అయింది। సో అతి కష్టంగా ఇప్పుడు ప్రదక్షిణాలన్నీ చేసేసాక ముడుపు అయితే కట్టడానికి వెళ్ళిపోయాను। సో ఎక్కడ కట్టాలో కూడా అర్థం కాలే, అసలు ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది। సో ప్రశాంతంగా ముడుపు కట్టేసి ప్రశాంతంగా మొక్కు। సో గైస్ సడన్ గా మా ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చారనమాట, అక్క ఫోటో అని। సడన్ గా ఒక ఆంటీకి అయితే అమ్మవారు వచ్చేసింది। సో ఆ క్లిప్ కూడా మిస్ చేయకండి। సో మా ఫ్యాన్స్ తోటి కొంచెం ఫోటో దిగేశాను, అది చాలా నాకు హ్యాపీ మూమెంట్ అనమాట। చాలా ప్రౌడ్గా అనిపించింది అట్లా ఫ్యాన్స్ వచ్చి ఫోటో దిగంగానే, దిల్ ఖుష్ అయిపోయింది। సో మీరు కూడా ఇంకా ఎవరైతే రాలేదో గుడికి విజిట్ అవ్వలేదో దయచేసి వెళ్ళి విజిట్ అవ్వండి, అమ్మవారి దర్శనం తీసుకోండి, లైఫ్లో అంతా మంచిగా జరుగుతుంది। దిల్ ఖుష్ అయిపోయింది అనుకో ఖాళీ। సో గైస్ దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట। అమ్మవారిని దగ్గరుండి లైవ్లో అంత మంచి దర్శనం రావడానికి మాకు దినేష్ బాయ్ కారణము। చాలా థ్యాంక్ యూ బాయ్, అంత మంచి దర్శనం స్పెషల్ దర్శనం చేయించినందుకు నాకైతే దిల్ ఖుష్ అయిపోయింది। ఇదే ఫస్ట్ వ్లాగ్ నేను చేయాలని 1 ఇయర్ నుంచి అనుకుంటున్నా, కానీ కుదరలే। సో ఇప్పుడు అయిపోయిందనమాట వ్లాగ్। ఇంకా మీరు ఎవరెవరైతే గుడికి రాలేదో సో ఖచ్చితంగా వచ్చి అమ్మవారిని మొక్కుకోండి, చాలా మహిమగల అమ్మవారు। మీరు ఇట్లా అనుకుంటే ఇట్లా కోరికలు తీర్చేస్తుంది। సో మీ అందరికీ తెలిసిందే। సో ఇప్పటి నుంచి కంటిన్యూగా నా అకౌంట్లో వ్లాగ్స్ పడుతూనే ఉంటాయి। సో మీ అందరి సపోర్ట్ నాకు మనస్ఫూర్తిగా కావాలని కోరుకుంటున్నా। నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్।